అలాగే అమ్మకు ఒడి ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చేది, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి నీకు 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 అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు. అది కూడా ఇచ్చే పరిస్థితి మనకి ఎక్కడ కనపడటం లేదు. ఇకపోతే రైతులకి భరోసా అని చెప్పి 20,000 ఆర్థిక సాయం చేస్తా అన్నారు. ఏమన్నా ఎవరికన్నా ఏ రైతుకన్నా సాయం చేశారా? చేయలేదు. అలాగే మహిళలకి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు. ఏమన్నా చేస్తున్నా? అది కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా ఆయన ఇప్పుడు వచ్చిందా ఆఫ్ చేశాడు. 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. 1 సిలిండర్ ఇచ్చాడు, తక్కని 2 మాట, రెండిట్ల మాట అసలు మాట్లాడట్లేదు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నాడు, దాన్ని జాడలేదు. ఇలాగ సూపర్ 6 హామీలే కాకుండా ఇంకా అనేక రకమైన హామీలు ఇచ్చాడు. మత్స్యకారులకి వేట విరామ సమయంలో 20,000 ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఇచ్చాడా? లేదు. చేనేత కార్మికులకి ప్రతి కుటుంబానికి 24,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? లేదు. అలాగే ముస్లింలకి మక్కా వెళ్ళడానికి హాజ్ యాత్రకి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది లేదు. డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా 15,000 ఇస్తా అన్నాడు. జరిమానాలు తీసేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు జరిమానాలు ఎక్కువైపోయాయి. ఇలాగా ఏ అంశంలో చూసుకున్నా, స్త్రీల గురించి చూసుకున్నా, రైతుల గురించి చూసుకున్నా, నిరుద్యోగుల గురించి చూసుకున్నా, ఉద్యోగస్తుల గురించి చూసుకున్నా, ఎవ్వరికి కూడా ఏ విధమైన న్యాయం చేయట్లేదు. అంటే అవినీతితోనూ మోసంతోనూ. ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఏ రకంగా లభ్యం అవుతుంది? ఆన్లైన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక రైతు ఆన్లైన్ అంటేనే తెలియదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకుంటారండి? డైరెక్ట్గా ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్తారు, తెచ్చుకుంటారు. ఇసుక ర్యాంప్ దగ్గర మీ ఎమ్మెల్యేలే ఒక రేటు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఎలా చూసుకున్నా, ఏం చూసుకున్నా కానీ ఒక అవినీతి ప్రభుత్వం, ఒక మోసపూరితమైన ప్రభుత్వం, ఒక వంచన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు రాజశేఖర్ని, పేరాబత్తుల రాజశేఖర్, అతను ఒక వ్యాపారస్తుడు. అతనికి విద్యార్థుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్టభద్రుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ అవగాహన లేదు. అలాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ ఉన్నాడంటే ఆయనకి రిటైర్డ్ స్కూల్ మాస్టర్. ఇప్పుడు మనం రాము మాస్టర్ గారిని నెగ్గించాము అప్పుడు మనందరం కలిసి. ఆయన ఏం మాట్లాడగలిగాడు? మంచోడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. అట్లా కాకుండా ఇతను సుందర యువకుడు, చేయాలన్న తపన ఉన్నవాడు, ఎలా చేస్తాడో చెప్తున్నాడు. అంతేకాకుండా తను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని టాటా వాళ్ళతో ఒప్పందానికి వెళ్ళి మొత్తం త్రూఅవుట్ స్టేటు ఐఆన్ సెంటర్స్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని పెట్టించాడు. కాబట్టి ప్రూవ్ చేసుకున్న అభ్యర్థి, ఒక సమాజంలో ముందుకెళ్తున్న అభ్యర్థి, సమాజాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న అభ్యర్థి మధ్య ఒక అవినీతి, ఒక వంచన, ఒక మోసం మధ్య జరుగుతున్న పోరాటం. కాబట్టి నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సుందర్ని ఖచ్చితంగా బలపరచమని కోరుతూ సెలవు తీసుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టుల వ్యవహారం పైన ఇది చాలా దురదృష్టకరం అండి. ఇంతకుముందు తెలుగుదేశం రెడ్ బుక్ అని పెట్టుకున్నారు. ఆ రెడ్ బుక్ పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం దళితుల మీద దాడులు. అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాయని చెప్పేసి రోడ్డు మీద పడుకోబెట్టి ఆయన్ని దారుణంగా కొట్టారు. అలాగే మాస్క్ పెట్టుకోలేదని చీరాల్లో కిరణ్ కుమార్ రెడ్డిని కొట్టి చంపేశారు. అలాగే అబ్దుల్ సత్తార్ కుటుంబాన్ని ఒక సిఐ వేధించితే ఆ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. నువ్వు చచ్చిపోతే నీ కుటుంబాన్ని వదులుతావన్నందుకు ఆ మాటకి అట్లా చేసుకున్నాడు.
ఇలాంటి మైనారిటీస్ మీద, దళితుల మీద ఎన్నో జరిగినాయి. దీంట్లో ఒక్క కేసు గురించి కూడా పునర్విచారణ కానీ, కేసును ఓపెన్ చేసి నిజ నిజాలు ఏంటని కానీ కనుక్కోవట్లేదు. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు తెలుగుదేశం ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు? ఇది ఏదో పెద్ద నేషనల్ ఇష్యూలాగా, అంతర్జాతీయ సమస్యలాగా ఈ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడం ఏంటి, వాళ్ళని అనేక రోజులు జైల్లో పెట్టడం ఏంటి, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టడం ఏంటో నాకేం అర్థం అవ్వలేదు. అంటే కక్షపూరితమైన చర్యలకు మేము పాల్పడము అని చెప్పి వాళ్ళు ఒక కక్షపూరితమైన చర్యలకే పాల్పడుతుంది టీడీపీ గవర్నమెంట్. ఇంకొక కేసే లేదు వాళ్ళకి, అన్నీ కక్షపూరితమైన చర్యలే. కాబట్టి ఈ కేసుల విషయంలో ప్రజానీకం అంతా గమనిస్తూ ఉంది. మీరు చేస్తున్నది ఎవరికి మెచ్చుకునే పరిస్థితి ఏం లేదు. తప్పకుండా బుద్ధి చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు ఈ రోజున ఎలక్షన్ పెట్టినా కానీ. థ్యాంక్ యూ.